వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి సింధు నాగరికత గురించి తెలుసుకుంటున్నాం. ఈ సింధు లోయ నాగరికతలో భాగంగా హరప్పాను మనం కంప్లీట్ చేసినాం. అంటే ఒక్కొక్క ప్రాంతం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి బయటపడ్డాయో తెలుసుకుందాం. నెక్స్ట్ హరప్ప తర్వాత అతి ముఖ్యమైనటువంటి పట్టణం మొహంజోదారో. ఈ మొహంజోదారో గురించి చూద్దాం. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృత్యుల దిబ్బ అని అర్థం. మృత్యుల దిబ్బ అని అర్థం. ఏ భాషలో? సింధీ భాషలో. అయితే ఈ ప్రాంతాన్ని కనుక్కున్నది ఆర్డి బెనర్జీ. ఏ సంవత్సరం? 1922లో కనుక్కున్నాడు. ఎక్కడ అంటే సింధు నది ఉందా దాని చుట్టుపక్కల, సింధు నది చుట్టుపక్కల కనుక్కున్నారు అన్నమాట. అయితే ఇక్కడ బయటపడిన అంశాలను చూసినట్లయితే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మహాస్నాన వాటిక. ఇది చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించి దీనిని కనుక్కున్నది సర్జన్ మార్సెల్. అయితే దీంతో పాటు పెద్ద అసెంబ్లీ హాల్ బయటపడింది. అయితే ఈ మొహంజోదారో ప్రాంతానికి ఇతర పేర్లు గమనించినట్లయితే మోడల్ సిటీ అంటాం. అయితే ఉద్యానవనం అంటాం. అంటే సింధు నాగరికతకు సంబంధించి ఉద్యానవనం అని అంటాం. ఇంకా ఏమేమి బయటపడ్డాయి అని గమనించినట్లయితే ఎక్కువ బావులు బయటపడ్డాయి. తర్వాత నూలు వస్త్రం బయటపడింది. తర్వాత కాంస్యం ఉంటుంది, కాంస్యంతో చేసిన నాట్యకర్త విగ్రహం బయటపడింది. తర్వాత కాలిన వస్త్రపు ముక్క అంటే క్లాత్ బయటపడింది. అట్లనే ఇందులో ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది పశుపతి విగ్రహం. చాలా ముఖ్యమైనది. మనం ఇందులో వివిధ రకాలైనటువంటి అంటే ఇందులో ఏమడుగుతాడు అంటే పశుపతి విగ్రహంలో ఉన్న జంతువులు ఏవి అని అడుగుతాడు. ఇందులో ఉన్న జంతువులను చూద్దాం మనము. పులి, ఏనుగు, ఖడ్గమృగం, దున్నపోతు అండ్ జింక. వీటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటిది? పులి, ఏనుగు, ఖడ్గమృగం, దున్నపోతు, జింక. ఈ 5 జంతువులు పశుపతి విగ్రహం దగ్గర బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహం పైన ఈ జంతువులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సింహము లేదు. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలోనే నూలు వడికే యంత్రం బయటపడింది. అట్లనే మాతృదేవత గర్భం ఉంటుంది కదా, మాతృదేవత గర్భం నుండి అది మొక్క వస్తున్న ప్రతిమ బయటపడింది. తర్వాత ఈ మొహంజోదారో ఈ స్నాన వాటికకు ఒక పక్కన ఒకటి ధాన్యాగారం బయటపడింది. ధాన్యాగారం బయటపడింది. దీని గురించి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింధు లోయ నాగరికతకు సంబంధించి హరప్ప పాఠనాన్ని మనం కంప్లీట్ చేసినాము. తర్వాత మొహంజోదారో గురించి తెలుసుకున్నాం. దీనిని మొహంజోదారో అంటే అర్థము సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థము. దీనిని ఆర్డి బెనర్జీ
1922లో కనుగొన్నాడు. ఇది సింధు లోయ నది పరివాహక ప్రాంతంలో లభ్యమైందనమాట. ఇందులో బయటపడ్డ వస్తువులను అంటే ఇందులో బయటపడ్డ అంశాలను గమనించినట్లయితే ఏమేమి బయటపడింది? మహాస్నానవాటిక బయటపడింది. దీనిని ఎవరు కనుక్కున్నారంటే సర్జన్ మార్సెల్ కనుక్కున్నారు. దీనికి సంబంధించి అంటే మహాస్నానవాటిక పక్కనే ధాన్యాగారం బయటపడింది. దీనితో పాటు దీని పక్కనే మహాస్నానవాటిక పక్కనే పెద్ద అసెంబ్లీ బయటపడింది. తర్వాత దీనికి సంబంధించి మొహంజోదారోను మోడల్ సిటీ లేదా ఉద్యానవనం అంటే సింధు నాగరికత ప్రాంతానికి సంబంధించి ఉద్యానవనం అంటాము. అట్లనే ఇంకా ఎక్కువ బావులు ఈ ప్రాంతంలోనే బయటపడ్డాయి. నూలు వస్త్రము బయటపడింది. అండ్ కాంస్యంతో చేసిన నాట్యకత్త విగ్రహం బయటపడింది. కాలిన వస్త్రము బయటపడింది. ఇంకొకటి రెండు రావి చెట్ల మధ్య దేవతా ప్రతిమ రెండు రావి చెట్ల మధ్య దేవతా ప్రతిమ బయటపడింది. అట్లనే నూలు వరకే యంత్రం బయటపడింది. మాతృదేవత గర్భం నుండి వస్తున్న ప్రతిమ బయటపడింది. అండ్ అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన అంశము పశుపతి విగ్రహం బయటపడింది. పశుపతి విగ్రహంలో ఉన్నవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము పులి, ఏనుగు, ఖడ్గమృగం, దున్నపోతు, జింక ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. సింహం లేదు. మనం మామూలుగా సింహం ఉందాం అనుకుంటాం కానీ సింహం లేదు. తర్వాత నెక్స్ట్ లోతాల గురించి తెలుసుకుందాం.